నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. పిల్లల్లో కనిపించే అనారోగ్యాల్లో హెపటైటిస్ ఒకటి. అయితే ఈ మధ్యకాలంలో ఇది మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. లివర్కి వచ్చే అనారోగ్యం ఇది. ఇన్ఫెక్షన్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్లు, కొన్ని రకాల మందులు, ఇంకా అనేక కారణాల వల్ల లివర్ హెపటైటిస్కు గురి కావచ్చు. పిల్లలు హెపటైటిస్కు గురైనప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అసలు హెపటైటిస్ ఎందుకు వస్తుంది? దీనికి చికిత్స, నివారణలు, ఇంకా ఇప్పుడు ప్రబలుతున్న అడినో వైరస్ హెపటైటిస్ గురించి కూడా తెలుసుకుందాం. కొన్ని రకాల ప్రత్యేకమైన వైరల్ ఇన్ఫెక్షన్లు హెపటైటిస్కు కారణమవుతుంటాయి. దీనికి గురైన పిల్లల్లో ప్రధానంగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ఉంటాయి. ఈ లక్షణాలు కామెర్లకు దారితీస్తుంటాయి. అయితే జ్వరం అనేది సాధారణ లక్షణంగా ఉండదు. అలాగే అంతకుముందు ఎలాంటి అనారోగ్యం లేని చిన్నారులు సైతం హెపటైటిస్కు గురి కావచ్చు. సరైన అవగాహన ఉన్నప్పుడు దీనికి సత్వర చికిత్స, నివారణ సాధ్యమవుతుంది. హెపటైటిస్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హెపటైటిస్ ఉన్నవారిలో భిన్నమైన లక్షణాలు కనిపించవచ్చు. లివర్ వాపు, మంటలకు గురిచేసే ఇన్ఫెక్షన్లను హెపటైటిస్ అంటారు. వాంతులు, తల తిరగడం, కడుపు నొప్పి, మూత్రం గాఢమైన రంగులో రావడం, చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, జ్వరం, బాగా అలసిపోవడం, ఆకలి లేకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. అయితే ఎక్కువ మందికి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు లివర్ వ్యాధి నిపుణులు వారిలో ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయా అనేది చూస్తారు. అలాగే జన్యుపరమైన అనారోగ్యాలు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు సైతం ఇందుకు కారణమవుతూ ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ కాలేయంపై దాడి చేయడాన్ని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటారు. తీవ్రమైన విష పదార్థాలు, కొన్ని రకాల మందులు సైతం ఇందుకు కారణం కావచ్చు. అయితే ఒక్కసారి తీవ్రమైన హెపటైటిస్ ఉన్న వైద్యులు కారణాలు గుర్తించలేని పరిస్థితి కూడా ఉండవచ్చు. హెపటైటిస్ హఠాత్తుగా వచ్చి తగ్గవచ్చు, లేదా దీర్ఘకాలపు సమస్యగా ఉండిపోయి కాలేయాన్ని నష్టం కలిగించవచ్చు. ముఖ్యంగా హెపటైటిస్కి గురైన వ్యక్తి చేతులు శుభ్రం చేసుకోకుండా వండిన ఆహారం తీసుకున్నా, కలుషితమైన నీరు తాగినా ఇది వస్తుంది. హెపటైటిస్ అంటే పేరులోనే ఉంది. హెప అంటే లివర్ అనమాట, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఇది మన కాలేయానికి, లివర్కి సంబంధించినటువంటి ఒక వ్యాధి. సో హెపటైటిస్ అనేది పిల్లల్లో యూజువల్గా ఇన్ఫెక్టివ్, అంటే ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనం హెపటైటిస్ అనేది తరచుగా చూస్తుంటాం. ఈ వైరస్సే కాకుండా కొన్ని టైప్ ఆఫ్ కెమికల్స్ కావచ్చు, పెద్దవాళ్ళలో అయితే ఆల్కహాల్ కానీ, లేకపోతే ఇంకొన్ని మత్తు పదార్థాలు కానీ, వీటి వల్ల కూడా, అడిక్షన్స్ వల్ల కూడా మనకి హెపటైటిస్ చూస్తూ ఉంటాం. పిల్లల్లో మనకు చూసుకున్నట్లయితే కనుక హెపటైటిస్ వైరస్ 5 రకాలు ఉంటాయి మనకి. A, B, C, D, E. ఈ 5 రకాల వైరసెస్ వల్ల హెపటైటిస్ అనేటువంటిది మనకి పిల్లల్లో తరచుగా చూస్తుంటాం. వీటిల్లో కూడా కామన్గా, అంటే మోర్ దెన్ 70 to 80% పిల్లల్లో హెపటైటిస్ A అండ్ హెపటైటిస్ B, ఈ 2 రకాల వైరసెస్ వల్ల హెపటైటిస్ అనేటువంటి ఇన్ఫెక్షన్ పిల్లల్లో చూస్తూ ఉంటాం. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా వచ్చే హెపటైటిస్ను ఏ టైప్గా చెబుతారు? ఇది పిల్లలకు ఎక్కువగా వస్తుంది. అయితే దీనివల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం తక్కువే. 6 నెలల్లో పూర్తిగా తగ్గుతుంది. ఇక హెపటైటిస్ B అనేది కలుషితమైన రక్తం, సూదులు, సిరంజిన్లు లేదా శరీరంలోని ద్రవాల ద్వారా వస్తుంది. ఈ రకం వైరస్ తల్లి నుండి బిడ్డకు కూడా వ్యాపించవచ్చు. ఇది తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. సురక్షితమైన మందులని అనవసరంగా వాడినా, అదనంగా వాడినా హెపటైటిస్ Eకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. హెపటైటిస్ లక్షణాలు ఏవి కనపడినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. వైద్యులు తగిన పరీక్షలు చేసి చికిత్సను అందిస్తారు. ఈ హెపటైటిస్ అనేటువంటిది పిల్లల్లో ఒకవేళ సోకినట్లయితే కనుక ముఖ్యంగా మనకి ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ప్రిడామినెంట్గా ఉంటాయి. అంటే హెపటైటిస్ A తీసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఇది కలుషితమైనటువంటి ఆహారం లేదా నీరు వల్ల వస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పానీపూరి తింటుంటారు, లేదా బయట ఎక్కడైనా కూల్ డ్రింక్స్ తాగినప్పుడు కానీ, అన్హైజీనిక్ ప్లేసెస్లో కనుక ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే కనుక హెపటైటిస్ A వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వైరస్ సోకినప్పుడు సిమ్టమ్ స్పెక్ట్రమ్ ఎలా ఉంటుందంటే మైల్డ్ టు సివియర్. అంటే మైల్డ్ అంటే రొటీన్ జ్వరం లాగా, ఒక 2-3 రోజులు జ్వరం ఉండటం, వాంతులు, విరోచనాలు అవడం తగ్గిపోతుంది. ఇట్లా సింపుల్గా ప్రజెంట్ అవ్వచ్చు. లేదు అక్యూట్ లివర్ ఫెయిల్యూర్, అంటే ఒక రకమైన సీరియస్ వ్యాధి, అంటే జ్వరం, వాంతులు, విరోచనాలతో పాటు జాండీస్, లివర్ ఫెయిల్ అవుట్ వచ్చేటువంటి జాండీస్ లాగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. అంటే
దీని యొక్క ప్రజెంటేషన్ అనేటువంటిది మైల్డ్గానే ఉంటుంది, సివియర్గానే ఉంటుంది. కానీ 80% ఎలా ఉంటుందంటే మైల్డ్గా ఉంటుంది, రొటీన్ మామూలు ఫ్లూ జ్వరం లాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఒక 20% మాత్రం సిక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మనకి చూసుకోవాల్సిన సిమ్టమ్స్ 3. ఒకటి ఫీవర్, జాండీస్ ఒకటి. మూడవది తీసుకున్నట్లయితే కనుక మనకి బయోలాజికల్ చేంజెస్ అంటే ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేస్తాం. మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు లివర్కి సంబంధించినటువంటి ఎంజైమ్స్ AST, ALT అనేవి బాగా పెరిగిపోతాయి అన్నమాట. అదే రకంగా వైరస్కి సంబంధించినటువంటి హెపటైటిస్ A, హెపటైటిస్ B ఈ రెండింటికి సంబంధించినటువంటి యాంటీజెన్స్ కానీ యాంటీబాడీస్ కానీ టెస్ట్కి పంపించినప్పుడు పాజిటివ్ వస్తుంది. కొన్ని కేసెస్లో అసైటిస్ అంటారు, అంటే పొట్ట లోపల నీరు చేరి ఉబ్బిపోతూ ఉంటుంది అనమాట లివర్ ఫెయిల్ అయితే కనుక. అలాంటి వాళ్ళల్లో అల్ట్రాసౌండ్ చేస్తే కనుక లివర్లో చేంజెస్ తెలిస్తే నీరు కూడా మనకి ఉబ్బినట్టుగా తెలుస్తుంది. సో ఈ రకమైనటువంటి రక్త పరీక్షల ద్వారా, అదే రకంగా అల్ట్రాసౌండ్ ద్వారా మనం హెపటైటిస్ A or B లేదా C and E ఏ టైప్ ఆఫ్ వైరస్ అయినా సరే డయాగ్నోస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పిల్లల్లో ఎక్కువగా కనపడుతున్న హెపటైటిస్కి అడినో వైరస్ కారణమని పరిశోధకులు అంటున్నారు. దీనికి గురైన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్ల ద్వారా ఇది వ్యాప్తి చెందుతోంది. చాలా మందికి శ్వాస సంబంధమైన లక్షణాలే కనపడుతున్నా కొన్ని రకాల అడినో వైరస్లు పొట్టకు సంబంధించిన సమస్యలను సైతం కలిగిస్తున్నాయి. ఇంతకు ముందు అడినో వైరస్ 41వ రకం రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయలేని పిల్లలకు మాత్రమే హెపటైటిస్ కలిగించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆరోగ్యవంతమైన చిన్నారుల్లో కూడా కొంతమందిలో తక్కువ స్థాయిలో లివర్కి హాని కలిగిస్తున్నట్లుగా కనుగొన్నారు. ప్రస్తుతం వైద్యులు అడినో వైరస్కి హెపటైటిస్కి మధ్య ఉన్న సంబంధం ఏంటనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ వైరస్ల వల్ల వచ్చే లక్షణాల నుండి బయటపడే మందులు వైద్యుల సలహా మేరకు వాడాల్సి ఉంటుంది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మనకి ప్రివెన్షన్ చాలా ఎఫెక్టివ్ ప్రివెన్షన్ ఉంది. మనం ముందుగా అనుకున్నట్లుగా 5 రకాల హెపటైటిస్ వైరస్లు ఉన్నాయి, A, B, C, D, E. దీంట్లో A and B కొంచెం ప్రమాదకరమైనది. C, D, E చాలా తక్కువగా ఉంటుందన్నమాట పిల్లల్లో. ఇన్ఫెక్షన్ మన సౌత్ ఇండియాలో యాజ్ వెల్ యాజ్ ఇండియాలో తీసుకుంటే కూడా చాలా తక్కువ వీటి శాతం ఇన్ఫెక్షన్స్. 80% మనకి A and B ఉంటాయి మనకి. అలా కాకుండా సిక్గా ఉన్నారనుకోండి, ప్రజెంటేషన్ లివర్ ఫెయిల్ అయిందంటే కనుక ఒక్కొక్కసారి అడ్మిషన్ చేసుకొని యాంటీ లివర్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఒక టైప్ ఆఫ్ N-acetylcysteine అంటారు. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా లివర్ ఫెయిల్ కాకుండా మళ్ళీ తిరిగి రీజనరేట్ అయ్యే లివర్ ఫంక్షన్ చక్కగా ట్రీట్మెంట్ అనేటువంటిది ఇస్తే కనుక అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అయినా కూడా చాలా వరకు హెపటైటిస్ Aలో రికవరీ ఉంటుంది. హెపటైటిస్ B అనేది ఏంటంటే క్రానిసిటీగా మారే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకసారి వస్తే కనుక ఇన్ఫెక్షన్ ఏ రకంగా అయినా కానీ, తల్లి నుంచి సంక్రమించిన యాక్సిడెంటల్ నీడిల్ స్టిక్ ఇంజురీస్, ఒక్కొక్కసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసేటప్పుడు సరిగా టెస్ట్ చేసుకోకుండా ఆ బ్లడ్ అనేటువంటిది ఎక్కించినా కానీ, ఇలాంటి రీజన్స్ వల్ల హెపటైటిస్ B వస్తే కనుక ఇది బాడీలో చాలా రోజులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. క్రానిక్ అవుతుంది అనమాట. అంటే కొన్ని సంవత్సరాల తరబడి అట్లనే లివర్లో ఉండి ఫ్యూచర్లో అది సిర్రోసిస్, క్యాన్సర్గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట హెపటైటిస్ B అనేది. సో కాబట్టి హెపటైటిస్ Bని ప్రివెంట్ చేయడం చాలా ఉత్తమం ట్రీట్ చేయడం కంటే కూడా. సో హెపటైటిస్ Bకి అనేటువంటిది మనకి 100% ప్రొటెక్షన్ పాసిబుల్ అయినటువంటి సొల్యూషన్ ఉంది. అదే హెపటైటిస్ B వ్యాక్సిన్. కొన్ని రకాలైనటువంటి స్పెషల్ యాంటీవైరల్ మెడిసిన్స్ ఉన్నాయి, లామివుడిన్ అని, టీనోఫివిర్, అడినోఫివిర్ అని. ఈ మెడిసిన్స్ ద్వారా కొంతకాలం మనము ప్రోగ్రెషన్, అంటే హెపటైటిస్ B సోకేసిన తర్వాత మనం స్పెషల్గా ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేం, కానీ అది ఫ్యూచర్లో క్రానిక్ అవ్వకుండా, లివర్ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా, క్యాన్సర్, ఫైబ్రోసిస్ లాంటివి కాకుండా మాత్రం నివారించేటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ లామివుడిన్, అడినోఫివిర్, టీనోఫివిర్ లాంటివి మాత్రం మనం ఇచ్చి ప్రివెంట్ చేయొచ్చు. పిల్లలకు BA హెపటైటిస్లు రాకుండా వాటిని నివారించే టీకాలు వేయించాలి. CDE హెపటైటిస్లకు టీకాలు లేవు. వ్యక్తిగత శుభ్రతను పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ఇన్ఫెక్షన్కు గురైన వారికి దూరంగా ఉండడం, నీడిల్స్ ఒకరికి వాడినవి మరొకరికి వాడకుండా ఉండడం లాంటి జాగ్రత్తలతో హెపటైటిస్ను నివారించవచ్చు. పుట్టుకతో పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటే అది వారి భవిష్యత్తుకు అంత మంచిది. అందుకే పిల్లలు తల్లి కడుపులో ఉండగానే వారికి సరైన పోషణ అందించమని వైద్యులు చెబుతారు. అయితే తల్లి సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల లేక ఇతర కారణాల వల్ల కొంతమంది పిల్లలు నెలలు నిండక ముందే పుడతారు. మరికొందరు నెలలు నిండినప్పటికీ బలహీనంగా పుడతారు. సాధారణంగా పుట్టబోయే బిడ్డ 2 కిలోల కంటే ఎక్కువ బరువుతో పుడితే శిశువు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. మా పాప వయసు 2 సంవత్సరాలు. పాప 2 సంవత్సరాల్లో అన్ని రకాలుగా బాగానే ఎదిగింది. ఈ మధ్య పాపని తన పేరుతో పిలిస్తే పలకడం లేదు.
కానీ ఏదైనా మాట్లాడుతుంటే బాగా వింటోంది. మిగతా యాక్టివిటీస్ అన్నీ బాగానే ఉండేవి. కానీ పాప పెరుగుతునే కొద్దీ తన కాన్సంట్రేషన్ తగ్గుతుంది అనిపిస్తోంది. ఇంతకు ముందులా పేర్లు చెప్పడం, రైమ్స్ చెప్పడం మర్చిపోయింది. మా పాప ఎందుకిలా అవుతోంది? ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. మాధవి గారు, మీ పాప ఏజ్ 2 ఇయర్స్ అని చెప్తున్నారు. సో యూజువల్లీ ఏమవుతుంది అని అంటే, మనం ఫస్ట్ పిల్లల్లో గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అనేది ప్రాపర్గా ఏజ్ అప్రోప్రియేట్గా అటైన్ అవుతున్నారా లేదా. అంటే అన్నీ కూడా గ్రాస్ మోటార్ ఫంక్షనింగ్ కానివ్వండి, ఫైన్ మోటార్ కానివ్వండి, అలాగే సోషల్లీ అంటే ఎలా మూవ్ అవుతున్నారు, అంటే వేరే ఇప్పుడు ఎవరైనా పిలుస్తుంటే పలకటం కానివ్వండి, లేకపోతే ఐ కాంటాక్ట్ ఇవ్వటము, ఇవన్నీ కూడా ఎంతవరకు, తన స్పీచ్ కూడా ఎంతవరకు డెవలప్ అయింది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం డెవలప్మెంట్ ఆ ఏజ్లో మనం గమనిస్తూ ఉంటాం. సో పిల్లలకి ఎక్కడైనా సరే ఆ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఏజ్ అప్రోప్రియేట్ అటైన్ అవ్వలేదు అని అంటే ఒకసారి మీరు క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర చూపించాలి. అండ్ మీ పాపకి ఏమంటున్నారు మీరు, అలాగే ఒకసారి మాటలు కొంతవరకు వచ్చి ఆగిపోయాయి అని చెప్పి, అండ్ తర్వాత తన కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోతుంది అని చెప్పారు, రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పారు. ఇవన్నీ కూడా కొంతవరకు ఆటిజంలో కొన్ని లక్షణాలు ఇవన్నీ. సో తనకి ఏవైనా ఆటిజం లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ఒక్కోసారి రిగ్రెస్ అవుతారు పిల్లలు. సో మీరు క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర ప్రాపర్గా అసెస్మెంట్ చేయించండి. అసెస్ చేయించిన తర్వాత తనకు ఒకవేళ స్పీచ్ డిలేనే ఉందనుకోండి, డెవలప్మెంటల్ డిలే ఉందనుకోండి, ఆ పర్టికులర్ ఏరియాలో ఆ డొమైన్లో వాళ్ళకి థెరపీ అనేది ఇస్తారు. లేదు ఆటిజం ఫీచర్స్ ఉన్నాయి అని అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ తీసుకుంటే మీరు తప్పకుండా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ చూడగలరు. డాక్టర్ గారు, అంజలి గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 12 సంవత్సరాలు. వాడు చదువులో బాగా ముందుండేవాడు. గత 2 సంవత్సరాలుగా వాడు క్లాసులు ఆన్లైన్లో అటెండ్ అవుతున్నాడు. దీంతో ఫోన్కి బాగా అడిక్ట్ అయ్యాడు. ఈ మధ్య వాడికి బాగా మతిమరుపు వచ్చింది. అన్నీ మర్చిపోతున్నాడు. మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల బ్రెయిన్లో సెల్స్ డ్యామేజ్ అయ్యాయేమో అనిపిస్తోంది. ఏం చేయాలో సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అంజలి గారు, మీ బాబుకి 12 సంవత్సరాలు, కొంచెం చదువులో కూడా లోపాలు, ఆ చదువుతో పాటు కొంచెం మర్చిపోతూ ఉన్నాడు అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీ బాబు ఎన్ని గంటలు వాడుతున్నాడు మొబైల్, రోజుకి 5-6 గంటలు వాడుతున్నాడా, లేకపోతే దానివల్ల అంటే చదువుకి ఎలా, తను చదువుకునే సమయంలో చదువుకుంటున్నాడా లేదా, ఎందుకు చదువుకోలేకపోతున్నాడు, తను ముందటి నుంచి కూడా చదువులో అలాంటివి ఏవైనా లోపాలు ఏమైనా ఉన్నాయా, తను ఏమైనా చదువులో రీడింగ్లో కానీ, రైటింగ్లో కానీ, లేకపోతే మ్యాథమెటిక్స్లో కానీ, ఇంకా వేరే ఏరియాస్లో ఏమైనా డిఫికల్టీ చిన్నప్పటి నుంచే ఏమైనా ఫేస్ చేస్తుండినాడా, స్కూల్ నుంచి కూడా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, లేకపోతే ఓన్లీ మీకు ఇంట్లోనే ఇలా చేస్తున్నాడా. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. తరువుగా అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు బాబుకి నిజంగానే లెర్నింగ్ డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాలి. ఇది కాకుండా తనకి మొబైల్ వాడడం వల్ల బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి ఇవి అనేది మనం ఇలా చెప్పలేము. సో ఒక్కసారి మీకు నిజంగా తన ఫంక్షనింగ్లో మనం మాట్లాడేది ఏంటంటే, తన పనితనంలో, ఫంక్షనింగ్లో, ఎక్కడైనా అకాడమిక్స్లో కానీ, తన వేరే పిల్లలతో సోషల్ ఇంటరాక్షన్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే దీంట్లో ఎఫెక్ట్ అవుతున్నాడు, అండ్ తన ఎప్పుడు మొబైల్నే పట్టుకొని ఉంటున్నాడు, అండ్ దానికి బాగా అడిక్ట్ అయిపోయాడు, దాని నుంచి ఇంకా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి అని అంటే తప్పకుండా మీరు ఒకసారి ఫస్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళిన తర్వాత ఒకసారి వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత దెన్ మీరు నిజంగా అంటే సైకియాట్రిస్ట్ని కలవాలా, చైల్డ్ సైకియాట్రిస్ట్ని, లేదు అంటే న్యూరాలజిస్ట్ని కలవాలా, ఏం చేయాలి అనేది మీకు ప్రాపర్గా గైడ్ చేస్తారు. పిల్లలు తక్కువ బరువుతో నెలలు నిండకుండానే పుడితే వారిని ఇంక్యుబేటర్లో ఉంచి వీనింగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా బరువు పెరుగుతారు. ఇలాగే ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారికి సరైన స్థాయిలో ఆక్సిజన్ అందేలా చూడాలి. తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్ని ఎవరూ తాకకూడదు. అప్పుడే పుట్టిన పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బరువు తక్కువగా పుట్టిన పిల్లల విషయంలో ఈ సమస్య మరింత ఎక్కువ. డాక్టర్ గారు, మధుర గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 2 సంవత్సరాల 8 నెలలు. గత నెల రోజుల నుంచి తిండి సరిగ్గా తినడం లేదు. కొంచెం తినగానే వాంతి చేసుకుంటున్నాడు. ఎంజైమ్ సిరప్లు వాడినా ఫలితం కనపడడం లేదు. ఇంతకు ముందు బాగానే తినేవాడు. హఠాత్తుగా ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు.
దీనికి పరిష్కారం తెలియజేయండి అని అడుగుతున్నారు. మధుర గారు, బాబు ఆల్రెడీ 2 సంవత్సరాల 8 నెలలు అంటున్నారంటే తను సొంతంగా తినే కెపాసిటీ కూడా ఉంటుంది, ప్లస్ అన్ని మిక్స్డ్ డైట్ కూడా అలవాటు అయ్యి ఉంటుంది. ఈ ఏజ్లో వాంతులు అవుతున్నాయి భోజనం పెట్టంగానే అంటే తప్పకుండా దానికి ఎందుకు కారణం అనేది మనము ఇవాల్యుయేట్ చేయాలి. వీటిల్లో కామన్గా ఉండేది ఏంటంటే ఏదైనా మీరు హెవీ ఫుడ్ పెడతా ఉండింటారు, అంటే అరుగుదలకు ఇబ్బంది అయిన ఫుడ్ పెట్టి టైంకి అరగకుండా అంతలోపలే మనం ఇంకొక మీల్ రెడీ చేసి తినిపించామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం తినంగానే నిండుగా అనిపించి వెంటనే వాంతి అవుతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు ఏం చేయాలి, మీరు ఫస్ట్ చాలా వరకు దాంట్లో లిక్విడ్ డైట్ కానీ లేదా బాగా మెత్తగా ఉడికించిన ఫుడ్ కానీ ట్రై చేయండి. వీళ్ళకి తినిపించే పదార్థాల టెక్స్చర్ మార్చండి. తర్వాత అందులో ఉన్న ఐటమ్స్ కూడా కొంచెం తొందరగా అరుగుదల అయ్యే వంటివి ఇవ్వండి. ఏవంటే కనుక మామూలుగా గంజిలాగా లేదా జావలాగా లైట్గా ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ కూడా ఇచ్చి చూడండి. ఇలా 1 or 2 మీల్స్ కొంచెం లైట్ న్యూట్రిషన్ ఉన్నది, తర్వాత దానిలో డెన్సిటీ అంటాం, మరీ ఎక్కువ హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ పెట్టిన తర్వాత కూడా ఈ బాబు ఇలానే కొంచెం నోట్లో పెట్టంగానే ఒకవేళ వాంతులు చేస్తున్నాడు అంటే దానికి సంబంధించి ఏదైనా గ్యాస్ట్రైటిస్ ఉందా లేదా ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, మెయిన్గా లివర్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోవాలి. మూత్రం రంగు చూసుకోండి. ఒక్కోసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మామూలుగా తగ్గిపోతూ ఉంటాయి, కానీ లోపల లివర్ వాప్ అనేది ఉండిపోతుంది. అలాంటప్పుడు మనం దాన్ని ఇవాల్యుయేట్ చేయించాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, కుమార్ గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 5 నెలలు, బరువు 6 కిలోలు. వాడు రాత్రి సమయంలో అస్సలు పడుకోవడం లేదు, చాలా ఏడుస్తున్నాడు. కడుపులో ఏదైనా ఇబ్బంది ఉందేమోనని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాం. ఏ సిరపులు వేసినా వాడు ఎక్కువసేపు పడుకోవడం లేదు. గ్రైప్ వాటర్ వాడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఒకవేళ గ్రైప్ వాటర్ రోజుకి ఎన్నిసార్లు వాడాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. కుమార్ గారు, బాబు ఇంకా 5 months ఏజే, సో వీళ్ళకి ఇంకా అప్పుడే స్లీప్ రిథమ్ అనేది ఇంకా సెట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి పగలుపూట చాలా ఎక్కువగా పడుకునే పిల్లలు రాత్రిపూట పడుకోరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు నిదానంగా 5 months వచ్చేసింది కాబట్టి పగలుపూట కొంచెం తక్కువ నిద్ర చేసి రాత్రిపూట త్వరగా పడుకునేటట్టు, తర్వాత లాస్ట్ మీల్ అంటే పడుకోబోయే ముందు ఏదైతే పాలు తీసుకుంటాడో అది కొంచెం లేట్గా ఇవ్వండి. సో ఇలా మీరు వాళ్ళ స్లీప్ హ్యాబిట్స్లో చేంజెస్ చేసి మదర్ డైట్లో కూడా కొంచెం ఈవినింగ్ టైం కొంచెం ఎక్కువ బాగా డెన్స్ ఫుడ్ తీసుకొని అప్పుడు కూడా బాబు ఇంకా పడుకోవట్లేదు అంటే ఖచ్చితంగా ఏదైనా ముక్కు బ్లాక్ ఉందా లేదా చెవి నొప్పి ఉందా, ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం పూట వాతావరణం చల్లబడుతుంది. ఆ టైంలో వాళ్ళు సింపుల్గా చలికి ఎక్స్పోజ్ అయితే కూడా ఏడుస్తూ ఉంటారు. సో వాడికి బయట వాతావరణము టెంపరేచర్ చూసుకొని వేడి దుస్తులు వేసి కూడా ఆ తర్వాత కూడా ఏడుస్తూ ఉన్నాడు, పాలు తీసుకోకుండా ఏడుస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు. పాలు ఇచ్చిన తర్వాత ఏడుస్తున్నాడు అంటే కనుక వాళ్ళకి సరిపడా ఆహారం లభించలేదు అని. ఈ టైంలో మీరు కొంచెం డైట్ ప్యాటర్న్ చేంజ్ చేసి తర్వాత పగలపూట నిద్రపోవడం కొంచెం తగ్గించి చూడండి. అలా చేసిన తర్వాత కూడా ఇంకా నిద్రపోకపోతే గ్రైప్ వాటర్ యాక్చువల్గా అది రికమెండ్ చెయ్యము, ఎందుకంటే దాంట్లో ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉంటుంది అని స్టడీస్ చూపిస్తాయి. కాబట్టి అది మామూలుగా ఏదో సింపుల్ ప్లాసిబో లాగానే అది ఇవ్వడం వల్ల నిద్ర అనేది వస్తుంది, కానీ లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే నిద్రపోకపోవచ్చు. సో తప్పకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి పరీక్ష చేయించుకోండి. గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువ ఒత్తిడికి లోను కావడం వల్ల కూడా పిల్లలు నెల నిండక ముందే తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఉంది. పిల్లల మీద ఇలాంటి ప్రభావం పడకుండా గర్భవతుల్ని ఒత్తిడికి దూరంగా ఉంచాలి. ఆలస్యమైన వివాహాలతో పాటు తక్కువ వయసులో జరిగే వివాహాలు కూడా ఇలాంటి పిల్లలు పుట్టడానికి కారణమవుతున్నాయి. పిల్లలు తక్కువ బరువుతో పుట్టిన తర్వాతే కాదు, వారు పెరిగిన తర్వాత కూడా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.